రాష్ట్రం బైఫర్కేషన్ మనకు తెలంగాణ నుంచి రావాల్సిన పని వచ్చే మీరు మనకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి మనకి. అది ఒక అప్పాది లాస్ట్ పెండింగ్ ఉంది, అది కూడా షార్ట్ అవుట్ అయిపోయింది. స్టాఫ్ కానీ ఇంకా ఎస్ఎల్జీస్ కానీ అప్పాది లాస్ట్ వచ్చేసింది. మనం హైదరాబాద్ లో ఉన్న పోలీస్ డీసీపీ హాస్టల్లో మనకు కూడా ఒక భాగం ఉంది కదా. అవును, వాటికి సంబంధించిన మనకి రావాల్సిన వాటాలు వచ్చాయి. ఇప్పుడు పోలీస్లో 99% ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్లో మొత్తం మంది మనకి వచ్చేసింది. కొన్ని అప్పా మిగిలిపోయింది. అప్పా గ్రే హౌండ్స్కి సెంటర్ నుంచి వాళ్ళ యాక్ట్లో ఇచ్చారు, సో ఫండ్స్ ఇచ్చారు. గ్రే హౌండ్స్ సెంటర్ కూడా ల్యాండ్ అలాట్ అయిపోయింది, ఫండ్స్ కూడా అలాట్ చేశారు. సో ఈ సంవత్సరం అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే అప్పాది స్టాఫ్ బైఫర్కేట్ అయిపోయింది, అన్నీ వచ్చేసాయి. అంటే మనం లాస్ట్ 2 months బ్యాక్ ఏదైతే మనకి హెలికాప్టర్ జరిగిందో అది మన పోలీసులు విక్టరీగా భావిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్? కాదు, విక్టరీ లాస్ ఏముండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్లో వస్తే విక్టరీ లాస్ మనం అనుకోకూడదు. అట్లా మన ఆర్గనైజేషన్గా అట్లా మనం పోము. అంటే ఎవరు చట్టంకి వ్యతిరేకంగా పోతారో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. అది మన ఉద్దేశం. విక్టరీ లాస్ అది మనకి అది సంబంధం. మీరు ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే, అంటే వాళ్ళ హిస్టరీ చూస్తే 2 steps ముందు 1 step బ్యాక్వర్డ్స్. వాళ్ళు ఇప్పుడు లాస్లో ఉంటారు, వాళ్ళు బ్యాక్గా వస్తారు. బ్యాక్ ఇక్కడికి ఏ ఏరియాలో వస్తారు? సేఫ్ ఏరియాస్లో వస్తారు. విజయవాడలో సేఫ్ ఏరియా అనుకొని షెల్టర్ ప్లేస్లో వచ్చారు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రారు అంటే అప్పుడు వచ్చారు. డిజిటల్ లాస్ ఒకటి. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పాపం. సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది. సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలవదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ 2025 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని అది మేము క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము. దాని మీద 36 స్థానాలు పడిపోదు కాదు. అది డాటా ఇంటిగ్రేట్. మనకి CCTNS డాటా ఉంది. మనది పాత సిస్టమ్, ఇప్పటి నుంచి కాదు. CCTNS కొత్త సిస్టమ్. ఇది మన సిస్టమ్ వచ్చింది మనకి 2001 నుంచి ఈకాప్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. మన డాటాకి NCRB డాటాకి కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళ డాష్బోర్డ్లో తప్పు ఉంది. సో ఆ డాష్బోర్డ్ మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి. అది మేము వాళ్ళకి రాసాము, మీ డాష్బోర్డ్లో తప్పు ఉంది, మీ డాటా సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మెయిన్ ఛాలెంజెస్ సైబర్ క్రైమ్ ఒకటి, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇంకా తగ్గాల. నెంబర్ 3 ఈ గాంజా కల్టివేషన్ 0లో వచ్చింది స్టేట్లో.
ట్రాన్స్పోర్టేషన్ మిగతా స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ స్టిల్ ఏ ఛాలెంజ్. విజన్ 24/7 ప్రకారము లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటేనే ఇంగ్లీష్ చూస్తాను. ఇన్ దిస్ రిగార్డింగ్ ఒక టూరిస్ట్ శ్రీశైలం వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉమెన్కి సేఫ్ లేదు అని చెప్పిన పరిస్థితి డిప్యూటీ సీఎం ట్రై చేసింది. దీన్ని ఎలా చూస్తారు? ఇండివిజువల్ కేసెస్ ఉండవచ్చు. నేను దానికి మీ వ్యతిరేకంగా ఇండివిజువల్ కేసెస్ ఎవరు కంప్లైంట్ చేయొచ్చు. దాంట్లో అది ప్రాబ్లం, అది దానికి జనరలైజ్ చేయడం అది మంచిది కాదు. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండొచ్చు, నేను అది చెప్పడం లేదు. ఇప్పుడు తిరుమలలో లక్షల మంది వెళ్తారు, లక్షల మంది వెళ్తారు. వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ మనం అది జనరల్గా చేయకూడదు. ఇండివిజువల్గా తప్పకుండా ఎవరికి ఇబ్బంది ఉండవచ్చు, మన దగ్గర వస్తే నేను తప్పకుండా దానికి సంబంధం ఇస్తాను. Sir, in Tirupati stampede case, do you think it was immaturity of police to not? No. Let's not put individuals. See, when we talk about systems, sir, okay, there are two things. Any situation, you should think in terms of system, whether system worked well or not worked. There are too many. Police is just one actor in the entire system, entire setup. There are too many other players also in this setup. Yes, there was some fault. That's why it has happened. There was some fault there, that's why it has happened, and we have taken the corrective action also. So ఇది సిస్టమిక్ దానికి ఇండివిజువల్ దానికి పోకూడదు, దానికి డిస్టింక్షన్ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు నేను సిస్టంలో పని చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ సిస్టమ్, ఐ కెన్ కమిట్ ఎ మిస్టేక్. ఆఫ్టర్ all of us are human beings. Anybody can commit a mistake. So that should not be told as a system that police has failed. That individual officer may have failed, yes. Sir, in this NDPS case, sir, about 9,800 applications, sir. Many of them were from manual checks, sir. They were transferred. Yes. You can give explanation on that. Yeah. ఇది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే బోత్ బ్యాక్వర్డింగ్ అండ్ ఫార్వర్డింగ్. ప్రతి కేసులో కూడా గతంలో మనకి కేవలం పట్టుకున్న వాళ్ళతో ఆగిపోయింది జరిగింది. ఈసారి ఏం చేసామంటే బ్యాక్వర్డ్ లింక్, అంటే ఒరిస్సా నుంచి వస్తుందా, ఇంకెక్కడి నుంచి వస్తుంది. ఫార్వర్డ్ లింక్, తమిళనాడు వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, యూపీ వెళ్తుందా, ఇట్లా బోత్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము వేరే రాష్ట్రాల వల్ల పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను మనకి ఏఎన్టీఎఫ్ తమిళనాడు ఐదుగారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ మధ్యకాలంలోని కొన్ని కేసులు డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు వాళ్ళతో డిస్కస్ చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం సుమారుగా 12 రాష్ట్రాల నుంచి సుమారుగా 343 మంది వివిధ రకాల పనులు చేస్తూ చాలా ఇంటీరియర్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ఈగల్ సర్వేలెన్స్లో మాకు చాలా ప్రత్యేకమైన అంశాలు మనకు బయటపడ్డాయి. వాటికి సంబంధించి కూడా ఆ 12 రాష్ట్రాల ఏంటి కూడా మేము లెటర్లు రాస్తున్నాం, వాళ్ళతో అనుసంధానం చేస్తున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ. అదేవిధంగా రాజస్థాన్ సంబంధించిన పెద్ద గ్యాంగ్ కూడా మేము బ్రేక్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ కాకినాడలో కేసు రిజిస్టర్ అయింది జగ్గైపేట పోలీస్ స్టేషన్లో, రాజస్థాన్ కూడా పంపించడం జరిగింది. సో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల, అదేవిధంగా ఇందాక మీకు ప్రజెంటేషన్లో చెప్పిన విధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని బలోపేతం చేశాం. సుమారుగా 10,000 మంది పోలీస్ పర్సనల్కి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇంకా మాకు ప్రతి అంశంలో కూడా హైకోర్టులో కానీ లోకల్ కోర్ట్స్లో కానీ ఎక్కడైనా సరే కోర్టులో మనకి కేసు పోయినప్పుడు ఎందుకు కేసు కన్విక్షన్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు, ప్రత్యేకంగా స్టడీ చేసి అవన్నీ కూడా మేము హైకోర్టు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కన్విక్షన్ రేట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా అందరూ ఏఎన్టీఎఫ్స్తో, మన ఇతర రాష్ట్రాల ఏఎన్టీఎఫ్స్తో ప్రత్యేకంగా వర్చువల్ కాన్ఫరెన్స్లు అన్నీ పెడుతున్నాం. వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. This is with regarding to when they were brought about MDMA and other drugs, sir. MD, synthetic drugs. MDMA and other drugs. Yes. Which have links to Chennai and other drugs. Yeah. చెప్పండి. ఇది 2 రకాల అంశాలు. మనకి ఆంధ్రప్రదేశ్కి గంజాయి ఒక 30 ఉంటాయి, ఇంకా దానికి పూర్తిగా జీరో కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్, రాష్ట్రంలో జరిగిన అన్ని సింథటిక్ డ్రగ్స్ కేసులు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాం. బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్